ఈ 216 అడుగుల బృహదీశ్వర ఆలయం ఒక అద్భుతమైన ఇంజనీరింగ్ నిర్మాణం. పైభాగంలో ఉన్న 80 టన్నుల క్యాప్స్టోన్ బరువును ఇది ఎలా మోస్తుందో చూడండి. శిల్పశాస్త్ర గ్రంథాల్లో ఉన్న గణిత సూత్రాలు ఈ డిజైన్కు ఆధారం. గోల్డెన్ రేషియో మరియు గ్రిడ్స్ ఉపయోగించి ఈ లేఅవుట్ రూపొందించారు. ఆధునిక స్కై స్క్రేపర్స్ మరియు ఈ రాతి కట్టడాల మధ్య ఒకే రకమైన జామెట్రీ కనిపిస్తుంది. పాతకాలపు టెక్నాలజీ మరియు నేటి డిజిటల్ డిజైన్లు ఇక్కడ కలుస్తాయి. ఈ టెంపుల్ కాంప్లెక్స్ యొక్క మొత్తం బరువు మరియు సెంటర్ ఆఫ్ గ్రావిటీ లెక్కలు అద్భుతం. స్ట్రక్చరల్ ఇంజనీరింగ్ పరంగా ఇది ఒక పరిపూర్ణమైన నిర్మాణం. వేల టన్నుల గ్రానైట్ రాళ్లను ఏనుగుల సహాయంతో వుడెన్ రోలర్స్పై తరలించారు. ఫ్రిక్షన్ తగ్గించడానికి ఆయిల్ మరియు కందెనలు ఉపయోగించిన లాజిస్టిక్స్ విధానం ఇది. రాళ్లను ఒకదానికొకటి అమర్చడానికి ఇంటర్లాకింగ్ పజిల్ జాయింట్స్ వాడారు. ఎటువంటి సిమెంట్ లేకుండా కేవలం ప్రెసిషన్ జాయినింగ్తో ఇది సాధ్యమైంది. భూకంపాల నుండి రక్షణ కోసం పునాదిలో లేయర్డ్ శాండ్ బేస్ వేశారు. ఇది భూమి నుండి వచ్చే సైస్మిక్ వేవ్స్ను తట్టుకునే వైబ్రేషన్ అబ్జార్ప్షన్ టెక్నాలజీ. భారీ రాళ్లను పైకి చేర్చడానికి కిలోమీటర్ల పొడవైన ఎర్త్ ర్యాంప్ నిర్మించారు. ఫిజిక్స్లోని ఫోర్స్ రిడక్షన్ సూత్రాలను ఉపయోగించి రాళ్లను లాగారు. 80 టన్నుల ఏకశిలా రాయిని శిఖరంపై అమర్చడం ఒక స్ట్రక్చరల్ లోడ్ అద్భుతం. కింద ఉన్న గోడలపై భారం సమానంగా పడేలా లోడ్ డిస్ట్రిబ్యూషన్ చేశారు. మధ్యాహ్నం వేళ నీడ పడకుండా ఈ నిర్మాణాన్ని ఆస్ట్రనామికల్ అలైన్మెంట్తో కట్టారు. సూర్యుని గతిని బట్టి దీని యాక్సెస్ ఖచ్చితంగా సెట్ చేయబడింది. ఈ టెంపుల్ కాంప్లెక్స్లోని ప్రతి స్తంభం ఒక నిర్ణీతమైన సిమెట్రీని పాటిస్తుంది. రాతి స్తంభాలను మీటినప్పుడు వచ్చే శబ్దం వెనుక అకాస్టిక్ ఇంజనీరింగ్ ఉంది. శబ్ద తరంగాలు లేదా సౌండ్ వేవ్స్ ప్రయాణించేలా స్తంభాల సాంద్రతను మార్చారు. కేవలం కల్పితగాథలు కాకుండా అక్కడ దొరికిన ర్యాంప్ అవశేషాలు సైంటిఫిక్ ఎవిడెన్స్గా నిలుస్తాయి. ఆధునిక జపాన్ బిల్డింగులలో వాడే బేస్ ఐసోలేషన్ టెక్నాలజీ ఇందులో కనిపిస్తుంది. వైబ్రేషన్స్ తగ్గించడానికి పునాదిలో వాడిన మట్టి పొరలు దీనికి సాక్ష్యం. కైలాస ఆలయం ఒక కొండను పైనుండి కిందకు తొలిచిన రాక్ కట్ నిర్మాణం. జియోలాజికల్ స్ట్రక్చర్ను అర్థం చేసుకుని ఈ భారీ ప్రాజెక్ట్ మొదలుపెట్టారు. పైనుండి కిందకు తవ్వుకుంటూ రావడమనేది సబ్ట్రాక్షన్ ఇంజనీరింగ్కి ఉదాహరణ. అనవసరమైన రాయిని తీసివేస్తూ ఈ భారీ రూపాన్ని తెచ్చారు. గట్టి బాసాల్ట్ రాళ్లను తొలిచేందుకు గట్టిపడిన ఐరన్ చిజల్స్ వాడారు. మెటీరియల్ సైన్స్ పరంగా లోహాల గట్టితనాన్ని ఆనాడే పరీక్షించారు. ఈ ఏకశిలా నిర్మాణంలో బరువంతా కిందకు ఎలా వెళ్లాలో లోడ్ పాత్స్ డిజైన్ చేశారు. మొత్తం రాయి పడిపోకుండా ఉండడానికి మోనోలిథిక్ స్టెబిలిటీ కీలకం. వర్షపు నీరు సాఫీగా వెళ్లిపోవడానికి ప్రత్యేకమైన డ్రైనేజ్ ఛానల్స్ చెక్కారు. ఇందులో ఫ్లూయిడ్ డైనమిక్స్ సూత్రాలను పాటించి నీటి ప్రవాహాన్ని నియంత్రించారు. వేల సంఖ్యలో కళాకారులు ఒకేసారి పనిచేయడం ఒక ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ విజయం. తక్కువ సమయంలో ఎక్కువ పని పూర్తి చేసేలా ప్రొడక్టివిటీ మెట్రిక్స్ వాడారు. రాతిపై ఉన్న చెక్కడాలు ఆధునిక లేజర్ కటింగ్తో సమానమైన ఖచ్చితత్వంతో ఉన్నాయి. పెద్దరాళ్లను పిండి చేయకుండా కేవలం టూల్ మార్క్స్తో ఆకారాన్నిచ్చారు. ఆలయ గదుల్లో శబ్దం ప్రతిధ్వనించే విధానం లేదా రివర్బరేషన్ లెక్కించబడింది. ఇది ఒక అద్భుతమైన ఆర్కిటెక్చరల్ అకౌస్టిక్ ప్రయోగం. భారీ భూకంపాలు వచ్చినా ఈ కట్టడం చెక్కుచెదరని ఎర్త్క్వేట్ రెసిస్టెన్స్ కలిగి ఉంది. ఘనమైన రాతి నిర్మాణం వైబ్రేషన్స్ను లోపలే అణిచివేస్తుంది. శిల్పాల లోపల కూడా స్ట్రక్చరల్ స్ట్రెస్ ఎలా పంపిణీ అవుతుందో గమనించవచ్చు. అంటే ఆర్ట్ మరియు ఇంజనీరింగ్ రెండూ కలిసి ఇక్కడ పనిచేశాయి. కోణార్క్ టెంపుల్ సముద్రతీరంలో ఒక భారీ రథంలాగా యాక్సియల్ ప్లానింగ్తో కట్టారు. సముద్రగాలులను తట్టుకునేలా దీని ఓరియంటేషన్ ఉంది. అక్కడి రాతి చక్రాలు కేవలం అలంకరణ కాదు, అవి సన్ డయల్స్ లాగా పనిచేస్తాయి. నీడల ఆధారంగా సమయాన్ని తెలిపే టైమ్ కీపింగ్ టెక్నాలజీ ఇందులో ఉంది. మన పూర్వీకుల క్యాల్క్యులేషన్స్ మరియు ప్లానింగ్ నేటికి ఆశ్చర్యపరుస్తోంది. లాజిస్టిక్స్ నుండి ఫినిషింగ్ వరకు ప్రతిదీ పక్కాగా జరిగింది. పెద్ద మిషన్లు లేని కాలంలోనే ఇటువంటి స్కేల్ సాధించడం గొప్ప విషయం. ఇది కేవలం ఊహ కాదు, పక్కాగా ప్లాన్ చేసిన మాన్యువల్ ఇంజనీరింగ్. లోపల విగ్రహం గాలిలో తేలుతుంది అనేదాని వెనుక ఐరన్ బీమ్స్ సపోర్టుంది. ఇది ప్రాచీన భారతదేశంలో జరిగిన మెటలర్జీ ప్రయోగం. అక్కడి ఐరన్ బీమ్స్ దగ్గర కూడా దిక్సూచి సూది కదలదు. అంటే అక్కడ మ్యాగ్నెటిక్ డిస్టర్బెన్సెస్ లేవు.
ఇనుము యొక్క స్వచ్ఛత మరియు కొరోజన్ రెసిస్టెన్స్ ఇక్కడ అద్భుతం. పెద్ద రాళ్లను నదుల ద్వారా పడవలపై తరలించిన కోస్టల్ లాజిస్టిక్స్ ఇది. నీటి అలల ఒత్తిడిని తట్టుకునేలా లేదా వేవ్ డైనమిక్స్ను తట్టుకునేలా రవాణా చేశారు. ఈ కట్టడాలలోని ప్రతి ఆకారంలో ఫ్రాక్టల్ జామెట్రీ మరియు పునరావృతమయ్యే డిజైన్లు ఉన్నాయి. ఇవి నిర్మాణానికి అదనపు స్టెబిలిటీ మరియు బలాన్నిస్తాయి. వందల ఏళ్లు గడిచినా ఇక్కడి ఇనుప స్తంభాలకు రస్ట్ పట్టలేదు. ఇనుము తయారీలో ఫాస్ఫరస్ వాడి తుప్పు పట్టకుండా చేసే టెక్నాలజీ వారికుంది. సూర్యకిరణాలు నేరుగా గర్భాలయంలోకి ప్రవేశించేలా యాంగ్యులర్ అలైన్మెంట్ చేశారు. ఇది ఖచ్చితమైన ప్రిసిషన్ అస్ట్రానమీ ఇంజనీరింగ్కి నిదర్శనం. తీర ప్రాంతం కావడంతో తుఫానులను తట్టుకునేలా దీని ఏరోడైనమిక్స్ రూపొందించారు. గాలి ఒత్తిడిని తగ్గించే విధంగా రాళ్లను పేర్చారు. సముద్ర తీరంలో ఇసుక నేలపై పైల్డ్ ఫౌండేషన్ సిస్టమ్ వాడారు. నేటి జియోటెక్నికల్ ఇంజనీరింగ్ సూత్రాలను ఆనాడే పునాదుల్లో వాడారు. ప్రాచీన సన్ డయల్ నుండి ఆధునిక స్మార్ట్ వాచ్ వరకు సమయాన్ని కొలిచే టెక్నాలజీ ఒకటే. మానవ మేధస్సు కాలక్రమేణా ఎలా ఎదిగిందో ఇక్కడ చూడవచ్చు. మనం చూసిన 3 టెంపుల్స్లోనూ ఒకే రకమైన స్ట్రక్చరల్ ప్రిన్సిపల్స్ కనిపిస్తాయి. బరువు పంపిణీ మరియు వైబ్రేషన్ కంట్రోల్ అన్నింటిలో కామన్. ఇసుక పునాది, ఏకశిలా నిర్మాణం మరియు ఆధునిక బేస్ ఐసోలేటర్స్ అన్నీ ఒకే సూత్రంపై పనిచేస్తాయి. అదే వైబ్రేషన్స్ తగ్గించి భవనాన్ని కాపాడే స్ట్రక్చరల్ డైనమిక్స్. ప్రతి నిర్మాణంలోనూ ఒక నిర్ణీతమైన రెజనెన్స్ ఫ్రీక్వెన్సీ ఉంటుంది. స్తంభాల గుండా ప్రవహించే శబ్ద తరంగాలు దీనికి నిదర్శనం. ఆనాటి ఉలి దెబ్బలు మరియు నేటి లేజర్ కటింగ్ మధ్య ఖచ్చితత్వంలో తేడా చాలా తక్కువ. ఎర్రర్ టాలరెన్స్ విషయంలో మన పూర్వీకులు ఎంతో జాగ్రత్తగా ఉండేవారు. వందల ఏళ్ల క్రితం వేసిన పునాదులు నేటికీ భూకంపాలను తట్టుకుంటున్నాయి. ఈ ప్రాజెక్టుల భారీ స్థాయిని చూస్తే వారి సప్లై చైన్ మేనేజ్మెంట్ అర్థమవుతుంది. ఎప్పుడు ఏ రాయి కావాలో, ఎంతమంది పనివాళ్లు కావాలో ముందే ప్లాన్ చేశారు. గ్రానైట్ మరియు బసాల్ట్ రాళ్ల సాంద్రతను బట్టి వాటిని ఎక్కడ వాడావో నిర్ణయించారు. ఇది రాళ్లపై ఉన్న లోతైన మెటీరియల్ సైన్స్ పరిజ్ఞానం. అనుభవం ఉన్న ఇంజనీర్లు తమ శిష్యులకు ఈ ఇంజనీరింగ్ సీక్రెట్స్ నేర్పేవారు. దీనివల్ల తరతరాల వరకు ఈ నిర్మాణ పద్ధతులు లేదా బ్లూ ప్రింట్స్ కొనసాగాయి. భూమి యొక్క సహజ వైబ్రేషన్స్తో ఈ పునాదులు సింక్ అయ్యేలా నిర్మించారు. ఇది ఎన్వైర్న్మెంటల్ ఫిజిక్స్ మరియు ఆర్కిటెక్చర్ కలయిక. నక్షత్రాల గమనాన్ని బట్టి కట్టడాల స్థానాలను నిర్ణయించే కాస్మిక్ ఇంజనీరింగ్ వాడారు. దీనివల్ల ఈ కట్టడాలు వేల ఏళ్లుగా చెక్కుచెదరకుండా ఉన్నాయి. సూర్యోదయ కాంతిలో ఈ కట్టడాల సిలుహోట్లు వాటి ప్రపోర్షన్ను వెల్లడి చేస్తాయి. మొత్తం నిర్మాణంలో ఒక అద్భుతమైన జామెట్రిక్ బ్యాలెన్స్ కనిపిస్తుంది. చివరిగా, ఈ రాతి కట్టడాలు కేవలం చిహ్నాలు కావు, అవి ఒక టెక్నికల్ మాన్యువల్. ప్రతి రాయి మనకొక ఇంజనీరింగ్ పాఠం చెబుతోంది. ప్రపంచవ్యాప్తంగా ఇంజనీర్లు నేటికీ ఈ టెక్నాలజీని అధ్యయనం చేస్తున్నారు. మన పురాతన శాస్త్రమే నేటి ఆధునిక ఇంజనీరింగ్కి మార్గదర్శనం.